అందరికీ నమస్తే అండి. కుప్పం కొట్టేస్తాం, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి అంత సీన్ లేదు అని గత 5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా విర్రవీగింది. విర్రవీగడమే కాదు, ఆ టాస్క్ కూడా ఇంటర్నల్గా చాలా నడిపించారు. ఆ టాస్క్ నడిపించడంలో ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పాత్ర కీలకం. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారిని ఓడించడానికి కర్త కర్మ క్రియ మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నడిపించారు. ఫైనాన్షియల్ వ్యవహారాలు, పవర్ వ్యవహారాలు, డెసిషన్స్, పరిపాలన మొత్తం అంతా కూడా ఆయనే నడిపించారు. ఆయన చేతుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు తాళం చెవి తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టి కుప్పం మనం కొట్టాలి, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఒక రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేయని వ్యవహారం అంటూ లేదు. దొంగ ఓట్లు, అక్రమ ఓట్లు, నగదు పంపిణీలు, అక్రమ కేసులు వీళ్ళ మీద, టీడీపీ కార్యకర్తలను కొనుగోలు చేయడం, భయపెట్టడం, ప్రలోభపెట్టడం, చాలా రకాలు చేశారు, చాలా వ్యవహారాలు చేశారు. సో అటువంటిది అంటే అధికారం చేతిలో ఉన్నంతకాలం రెచ్చిపోయారు. మరి ఇప్పుడు అధికారం కోల్పోయారు. ఇప్పుడు మరి చంద్రబాబు గారు రివర్స్ గేమ్ ఆడకపోతే బాబు గారిని ఇంకెవరు పట్టించుకోరు, ఎవరు నమ్మరు. ఎందుకంటే మంత్రిగా ఉంటూ కేవలం ద్వితీయ శ్రేణి నాయకుడిగా, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న పెద్దిరెడ్డి గారికి అంత ఉంటే 15 ఏళ్ళు సీఎంగా చేసి, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చేసి, 44 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారు ఎంత చేయాలి? అందులోకి ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన గేమ్ ఆయన ఆడాలి కదా. ఈయన గేమ్ పవర్ ఎలా ఉంటుందో చూపించాలి కదా. అసలు పొంగనూరు పెద్దిరెడ్డి గారి కంచుకోటను విరిచేయాలి కదా. కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిస్తాను అనే మాట మళ్ళీ జీవితంలో కలవరించకుండా, ఆ మాట కూడా రాకుండా పొంగనూరులో వీళ్ళు గెలిస్తే చాలు అనుకునేంతగా చేయాలి. అలా చేయాల్సిన అవసరం చంద్రబాబు గారిలో ఉంది. సో అటు పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కంచుకోటలుగా మారిపోయాయి పొంగనూరు నియోజకవర్గం కానీ, తంబలపల్లి నియోజకవర్గం కానీ, ఇక్కడ రాజంపేట పార్లమెంట్ కానీ. యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ సరైన అభ్యర్థులను నిలబెట్టుంటే ఈ 3 చోట్ల గెలిచేవాళ్ళు. ఈ 3 చోట్ల క్యాండిడేట్ ఫెయిల్యూర్సే, ఓడిపోవడానికి కారణం అభ్యర్థుల ఫెయిల్యూర్సే. పొంగనూరు నిజంగా గెలవాల్సిందే. అక్కడ చల్లాబాబు గారు తప్ప ఇంకెవరైనా ఉంటే కొంచెం ఒక 2-3 ఇయర్స్ నుంచి మాసుగా జనంలోకి వెళ్ళగలిగితే వేరేలా ఉండేది. చల్లాబాబు గారు మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా వ్యక్తిత్వం పరంగా మంచి వ్యక్తి, కానీ యాజ్ ఎ లీడర్, జనంలోకి వెళ్ళే లీడర్, పెద్దిరెడ్డిని ఎదుర్కొనే స్థాయిలో అందులో ఆయన ఫెయిల్ అయ్యాడు. కొన్ని వ్యూహాత్మక ఫెయిల్యూర్స్ కొన్ని ఉన్నాయి. అది అలాగే తంబలపల్లి నియోజకవర్గం క్యాండిడేట్ ఫెయిల్యూర్, క్యాండిడేట్ సెలక్షన్ రాంగ్. ఇదంటారా? రాజంపేట పార్లమెంటా? అసలు ఆ పార్టీ సింబలే కరెక్ట్ కాదు, బీజేపీ సింబలే అక్కడ కరెక్ట్ కాదు. సో ఈ 3 చోట్ల కూడా ఈ ఫెయిల్యూర్స్ కారణంగా ఓడిపోయారు. సో ఇప్పుడు పెద్దిరెడ్డి గారిని రాజకీయంగా పక్కకు పెట్టాలి, రాజకీయంగా ఆయన్ని ఓడించాలి, దెబ్బ కొట్టాలి అంటే పొంగనూరు నియోజకవర్గం నుంచే మొదలు పెట్టాలి. సో అందుకు పొంగనూరులో గేమ్ స్టార్ట్ అయింది. ఈరోజు 11 మంది, పొంగనూరు టౌన్లో 11 మంది వార్డు కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారంట, చేసి టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారంట. సో వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, అతని ఫ్యామిలీ మొత్తం పెద్దిరెడ్డి తరపున ఉన్న అందరినీ ఓడిస్తేనే చంద్రబాబు గారి రాజకీయ జీవితం పరిపూర్ణం. సో అందుకు తంబలపల్లి, రాజంపేట, పొంగనూరు 3 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీని అవసరమైతే ప్రక్షాళన చేసి పునర్నిర్మించాలి, కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి. వైసీపీలో బలమైన వాళ్ళని లాక్కోవడమో, లేదంటే వాళ్ళని సైలెంట్ చేయడమో, ఏదో ఒక అంటే ప్యూర్లీ రాజకీయం చేయాలి, ప్యూర్లీ పాలిటిక్స్ చేయాల్సిందే. గత 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పాలిటిక్స్ చేసిందో ఇప్పుడు చంద్రబాబు గారు అంతకుమించి చేయాలి. నిజానికి మన రాష్ట్రంలో చంద్రబాబు గారు పాలిటిక్స్ చేయడం మొదలు పెడితే మిగిలిన వాళ్ళు ఎవరు ఆయనకు ఎవరూ సరిపోరు. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఆయన పరిపాలన మీద మాత్రమే దృష్టి పెడతారు. ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా రాజకీయం మీద దృష్టి పెడితే ప్రత్యర్థులు ఎవరు కూడా దరిదాపుల్లోకి రాలేరు, ఉండలేరు, ప్రశాంతంగా ఉండలేరు. కాకపోతే చంద్రబాబు గారు మైనస్ అది. అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోరాడడం, అధికారంలోకి వచ్చాక పూర్తిగా పరిపాలనలో నిమగ్నమై పార్టీని వదిలేయడం, రాజకీయం వదిలేయడం, దాంతో పార్టీ దెబ్బడిపోద్ది. సో ఇప్పుడు ఆ తప్పు చేయకూడదు. ఎందుకంటే నెక్స్ట్ లోకేష్ గారికో, లేదంటే పవన్ కళ్యాణ్ గారికో, లేదంటే ఈ కూటమి మళ్ళీ అధికారంలో ఉండాలన్నా, రాష్ట్రంలో లక్ష్యాలను సాధించాలన్నా వీళ్ళు అధికారాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకులు మళ్ళీ గెలవకుండా దెబ్బ కొట్టాలి. ఇంత గాలిలో కూడా టీడీపీ కోల్పోయిన సీట్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. దానిలో భాగంగానే ఈ పొంగనూరు, తంబలపల్లి, రాజంపేట ఈ వ్యవహారాలు అన్నమాట. సో ఈరోజైతే చాలామంది
పార్టీ మారుతున్నారు, పార్టీ మారిన తర్వాత మేబీ పనికొచ్చే వాళ్ళని తీసుకోవడం బెటరు. అనవసరంగా టీడీపీ అధికారంలో ఉంది కదా అని చెప్పి వాళ్ళు వ్యవహారాలు చేసుకోవడానికో, వ్యాపారాలు చేసుకోవడానికో, డబ్బులు సంపాదించడం కోసమో, బిల్లుల కోసమో వస్తే అనవసరం. అటువంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, చంద్రబాబు గారి మీద విపరీతమైన ఆరోపణలు చేసి చంద్రబాబు గారి అరెస్టుకు కారణమైన వ్యక్తిని ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు పోషిస్తున్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు కలుపుకుంటున్నారు. నిన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కేసినేని చిన్ని గారి దగ్గర, అలాగే వెనుగల రాము గారి దగ్గర ఆయన వెళ్ళి ఫోటోలు దిగాడు. ఫైబర్ గ్రిడ్లో చంద్రబాబు గారు అంత తిన్నారు, ఇంత తిన్నారు, చంద్రబాబు గారిని అచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్పిన వైసీపీ నాయకుడు ఇప్పుడు టీడీపీ వాళ్ళతో తిరుగుతున్నాడు. అంతకన్నా ఉంది. సో అదే పరిస్థితి పొంగనూరు, తంబలపల్లి, రాజంపేట లాంటి చోట ఉంటే అక్కడ క్యాడర్ బాగా నిరాశపడతారనమాట.